ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. రెవెన్యూ, జలవనరులు, అగ్నిమాపక, మైనింగ్, ఎయిర్పోర్ట్ అథారిటీ, రైల్వేలు వంటి అన్ని విభాగాల సర్వర్లను పురపాలక శాఖతో సమన్వయం చేసి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఒకే పోర్టల్ ద్వారా నిర్దేశిత రుసుము చెల్లించి ఒకే చోట అనుమతులు పొందేలా నిర్ణయం తీసుకుంది. టౌన్ ప్లానింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ 31 నుంచి పోర్టల్ అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. 15 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు సంబంధించి లైసెన్స్డ్ సర్వేయర్లు ప్లాన్ రుసుము చెల్లించి ఆన్లైన్ లో పెడితే అనుమతి వచ్చినట్టే అని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆ ప్లాన్ లో ఉల్లంఘనలు ఉంటే సదరు సర్వేయర్ లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టేలా చట్ట సవరణ చేస్తామని తెలిపారు. 120 మీటర్ల కంటే ఎత్తైన భవనాల సెట్ బ్యాక్ పరిమితిని 20 మీటర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లేఅవుట్లలో ఇక నుంచి 9 మీటర్ల రోడ్డును మాత్రమే వదిలేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ టవర్ల డిజైన్ల టెండర్లు గతంలో చేసిన నార్మన్ పోస్టర్స్ సంస్థకే వచ్చాయని నారాయణ తెలిపారు. సిఆర్డీ అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. సింపుల్ అంటే బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఈ సర్టిఫికేట్ అన్నిటి కోసం అన్ని డిపార్ట్మెంట్ తిరగకుండా మున్సిపల్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చే సిస్టమ్ ని తీసుకొస్తున్నాం. మినిమం 12 మీటర్స్ అయితే అయినా పర్మిషన్. చిన్న చిన్న లేఅవుట్స్, చిన్న బిల్డింగ్స్ కట్టేదానికే ఈ యొక్క 9 మీటర్స్ అప్లై. ఇప్పుడు ఎంతైనా ఇప్పుడంటే లేఅవుట్ పెద్దది, బట్ అక్కడ కట్టే బిల్డింగ్స్ చిన్న చిన్న బిల్డింగ్స్ కట్టేదానికైతే 9 మీటర్స్ అలా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయం సౌర శక్తిని వడిసిపట్టి విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో స్వావలంబన సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పీఎం సూర్యఘర్, కుసుమ పథకాలను ప్రజలను చేరువ చేయాలని ఆదేశించారు. సౌర విద్యుత్ కు ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై సచివాలయంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇళ్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి, 100% సౌర విద్యుత్ గ్రామాలు, ఎస్సీ ఎస్టీ ఇళ్లపై 100% సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. సోలార్ రూఫ్ టాప్ అమర్చుకునే గృహ విద్యుత్ వినియోగదారులకు కేంద్రం భారీగా రాయితీ ఇస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకానికి ఇప్పటి వరకు 6,33,045 మంది గృహ విద్యుత్ వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. 100% సోలార్ విద్యుత్ కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టాలని సీఎం నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైన సౌర పలకలు ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి 100 మెగావాట్లకు సుమారు 349 నుంచి 379 కోట్ల వరకు విద్యుత్ బిల్లుల రూపంలో ఆదా కానుంది. ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున జీఏడీ లేదా ఆర్థిక శాఖ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీలో మొత్తం 132 గ్రామాలను సోలార్ విలేజెస్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం అమలుపై వేగంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.